హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరీస్ కిచెన్. ఇవాళ మన వంటకం వచ్చేసి పులిహోర. అందరూ ఇష్టపడుతూ తినే రుచికరమైన పులిహోరని చాలా సులువుగా అలాగే చాలా రుచికరంగా ఎలా చేసుకోవడమో చూద్దాం రండి. మనం ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కాస్త ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్, కరివేపాకు వేసుకొని రైస్ బాయిల్ అయ్యేలోపు ఒక పెద్ద టమాటో సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన చింతపండుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. చింతపండు నానేలోపు ఇందాక మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్ చేసుకున్న రైస్ని తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న రైస్ని చల్లార్చుకోవాలి. అలాగే ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండుని, దాన్ని ఒకసారి తీసుకొని దాని రసంని చిక్కగా తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఇలా చిక్కగా రావాలంటే రసం దాన్ని 2-3 సార్లు వాటర్ చాలా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ దాన్ని గుజ్జుని చాలా బాగా తీసుకోవాలి. తీసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ పై పెట్టుకొని అందులో 4 పచ్చిమిర్చి సగంగా చుంచుకొని వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని గరిటెతో ఒక్కసారి తిప్పుకోవాలి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవాలి. మరియు ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచ్ అల్లం తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత చిక్కదనం వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని దాన్ని స్టవ్ పై పెట్టుకోవాలి. అందులో 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి తర్వాత 2 గుప్పెళ్ళన్ని పల్లీలు వేసుకోవాలి. అవి కాస్త వేడవుతుండగా ఒకసారి గరిటెతో తిప్పుతూ మళ్ళీ దానిలోకి ఒక 10-12 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అవి వేడవుతుంటాయి కదా అండి, 3-4 రెబ్బల వరకు వెల్లుల్లి తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి అందులోకి. ఆ తర్వాత 4 రెబ్బలంతా కరివేపాకు వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఒక అర సెకండ్ వరకు ఇలా గరిటెతో తిప్పుతూ వేయించుకుంటూ ఉండాలి. అది సువాసన వస్తుంది కదండి, అప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, అది తీసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలోకి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవి రెండింటిని పక్కకు తీసుకున్నామండి. దీన్ని ఎలా అంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా దీనిలోకి వేస్తూ, వేడిగా ఉంటుంది కదా అండి, అప్పుడు పోపు దినుసులు అనేవి కిందికి వెళ్ళిపోతుంది. అందుకోసమే కొంచెం కొంచెంగా మెల్లగా యాడ్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి తిప్పుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పులిహోర కోసం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు మరియు అన్నం 2 తయారైపోయాయి కదండి. వీటిని రెండింటిని ఒక దగ్గర పెట్టేసుకొని ఆ తర్వాత ఇందాక చల్లార్చుకున్న అన్నం ఉంది కదండి, పుల్లలుగా చేసుకొని పెట్టుకున్నాం కదా మనం, దానిలోకి ఈ చింతపండు గుజ్జుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ పోపు దినుసులు,
పల్లీలు అన్నీ చాలా బాగా కనబడేటట్టు, చాలా రుచిగా ఉండేలా, మనకి రుచికి ఎంత సరిపోతుందో తెలుసు కదండి. మనం ఎంత పులుపు తింటామో తెలుసు కదా మనకి టేస్టీకి. అందుకోసమని మనకెంత టేస్ట్ కావాలో, ఎంత పులుపు కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అంతే, రుచికరమైన పులిహోర తయారైపోతుంది. దీంట్లో మనం ఏంటి చూసారు కదండి, మనం పులిహోర ఎంత ఈజీగా ఎంత సులువుగా చేసేసుకున్నామో. చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 15 మినిట్స్ కూడా పట్టదండి మీకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్